సముద్రకని, గౌతమ్ మీనన్ అభినయ ప్రధాన పాత్రలలో రూపొందించిన తమిళ, తెలుగు బైలింగ్వల్ మూవీ 'కార్మేని సెల్వం'. వినటానికి కాస్త వింతగా ఉన్న ఈ టైటిల్‌తో ఒక్కసారిగా ఈ సినిమా అందరి దృష్టి ఆకర్షించింది. తెలుగుతో సహా తమిళంలో మంచి ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లోకి చేరువైన ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన తెలుగులో 'రాకాస', 'బైకర్' సినిమాలతో పోటీగా రిలీజైంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. ముందుగా కథ విషయానికొస్తే, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన సంపత్ వద్ద డ్రైవర్గా పనిచేస్తూ ఉండే సెల్వం చాలా ప్రాక్టికల్. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా తన భార్య, కొడుకుతో కలిసి చెన్నైలో జీవిస్తూ ఉంటాడు. అయితే జీవితంలో ఎదురైన కొన్ని అవమానాలు అతన్ని అప్పుల వైపు నడిపించేలా చేస్తాయి. సమాజంలో ఎంతో గౌరవంగా బ్రతికిన అతన్ని అప్పుల దారుణమైన స్థితిలోకి తీసుకువెళతాయి. ఈ నేపథ్యంలో సెల్వం జీవితం ఏమైంది? అప్పులంటే ఆమడ దూరం పరిగెత్తే అతను అప్పులు చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి తన భార్య, కొడుకు కోసం ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ. ఇది ఒక సినిమా కథ అనిపించదు. ప్రతిరోజు మన ఇళ్లల్లోనూ, మన ఇంటి పక్క వారి ఇళ్లల్లోనూ మనం అనునిత్యం చూసే కథే. నిజానికి ఈ క్రెడిట్ కార్డ్స్ లేదా అవసరానికి లోన్ తీసుకోమని వెంటపడే క్రెడిట్ యాప్స్ లేనంత వరకు సామాన్యుడి జీవితం సామాన్యంగానే ఉండేది. కానీ ఇలా అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేసుకోవడం కోసమే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఎన్నో సంస్థలు ఎంతోమంది సాధారణ వ్యక్తుల జీవితాలను నాశనం చేశాయి. అప్పులు తీసుకొని తిరిగి కట్టలేక లోన్ యాప్స్ వేధింపులకు గురై చనిపోయిన ఎన్నో దాఖలాలు మనం చూస్తూనే ఉంటాం. అలా చుట్టుపక్కల వాళ్ళు ఆడంబరంగా బ్రతుకుతున్నారని వారిని చూసి వాతలు పెట్టుకుంటూ ఉండే ఒక కుటుంబం కథే ఈ సినిమా. వాస్తవానికి వారేమీ చెడ్డవారు కాదు. కానీ చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం, బంధువుల ప్రభావంతో లేని ఆడంబరాలకు పోయి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే అంశాన్ని చాలా హృదయంగా తెరకెక్కించారు. ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఫ్యామిలీస్, ముఖ్యంగా లేడీస్ని టచ్ చేసేలా ఉంది. వాస్తవానికి కుటుంబం ఎదగాలని ప్రతి ఇంట్లో మహిళ కోరుకుంటుంది. అందుకోసం ఆమె సైతం కష్టపడుతుంటుంది. కానీ పరిస్థితుల ప్రభావంతో, బంధుమిత్రుల ప్రభావంతో భర్త సంపాదన అనుకున్నంత లేదని సూటిపూటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉండటంతో సదరు భర్త ఏం చేసినా డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో అడ్డదారుల తొక్కడానికి సైతం వెనకాడటం లేదు. సమాజంలో జరుగుతున్న ఇలాంటి విషయాల్ని చాలా హృదయంగా, ఎలాంటి బూతులు, అనవసరమైన సన్నివేశాల జోలికి వెళ్లకుండా దర్శకులు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజుల్లో బూతు కంటెంట్ లేకుండా సినిమాలు కరువైపోతున్న నేపథ్యంలో అదేమీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని చూసి ప్రభావితమయ్యేలా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు దర్శకుడు. నిజానికి ఈ సినిమాలో చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యాయి, కానీ ఎక్కడా ఎమోషన్స్ మిస్ అవ్వలేదు. ఒక తండ్రిగా కొడుకును ఆనందింపజేయాలనుకునే వ్యక్తి సమాజంలో ఏం జరుగుతున్నా తనకు అనవసరం, తన ఫ్యామిలీయే ముఖ్యం అనుకుంటూ ఎలాంటి తప్పులు చేస్తున్నాడు? అప్పులకు దూరం పరిగెత్తే వాళ్ళు సైతం చుట్టుపక్కల వాళ్ళు, అలాగే బంధుమిత్రుల ప్రోద్బలానికి, ప్రభావానికి ఎలా గురవుతున్నారు అనేది ఆసక్తికరంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక నటీనటుల విషయానికి వస్తే, సముద్రకని ఎప్పటిలాగే తనదైన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఓ మధ్యతరగతి తండ్రిగా, భర్తగా తన వాళ్లను ముందుకు తీసుకెళ్లే పాత్రలో జీవించాడు. గౌతమ్ మీనన్ పాత్ర చిన్నదైనా ప్రభావం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అభినయ పాత్ర చాలా చిన్నది, కానీ సినిమా మొత్తం ఆమె ప్రభావం ఉంటుంది. ఇక అదేవిధంగా సముద్రకని భార్య పాత్రలో నటించిన లక్ష్మి చాలా సీన్స్లో చాలా పరిణితితో నటించింది. ఇక సముద్రకని కుమారుడి పాత్రలో నటించిన బుడతడు సైతం ఆకట్టుకున్నాడు. ఇక సాంకేతిక టీం విషయానికి వస్తే, ఈ సినిమా దర్శకుడికి ఇది మొదటి సినిమా లాగే ఏమాత్రం అనిపించలేదు. శేఖర్ కమ్ముల దగ్గర గతంలో పనిచేసిన సదరు దర్శకుడు డైలాగ్స్ విషయంలో కూడా శేఖర్ కమ్ములను బాగా ఫాలో అయినట్లు అనిపించింది. చాలా చోట్ల ఆలోచింపజేసేలా డైలాగ్స్ ఉన్నాయి. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఏమాత్రం కన్ఫ్యూజ్ చేయకుండా కథ చెప్పడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇంకా సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాను ఎలివేట్ చేస్తోంది. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకునేలా ఉందని చెప్పక తప్పదు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఫైనల్గా 'కార్మేని సెల్వం' ఇది ప్రతి ఇంట జరిగే కథే. ఒకసారి కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా.